కాళేశ్వరం విచారణ ఇచ్చారు. ఉమ్. మీ చేతిలో పెట్టేశారు. ఆ కాళేశ్వరం మా అవినీతి అని చేతిలో పెట్టలేదు, సిబిఐ సిబిఐ చేతిలో పెట్టారు. కాళేశ్వరం విచారణ బంతిని సిబిఐ చేతిలో పెట్టారు. సిబిఐ విచారణ జరగకపోయినా, లేకుంటే రేపు సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చినా ఏం సార్ జరగాలి అని. మీరు కాదు, ఊహించుకొని కాదు. ప్రశ్నలు అడగకుర్రి. అనే 2 సంవత్సరాలు రేవంత్ పెట్టుకుని ఏం చేసిండు? అది పాయింట్. అనేది నా ప్రశ్న కాదు, నా ఊహ కాదు. నేను అడిగేది వినండి ఒకసారి. ఉమ్, ఒకవేళ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినా, ఉమ్, లేదంటే సిబిఐ విచారణ వచ్చే ఎన్నికల్లో జరగకపోయినా, పూర్తి కాకపోయినా, ఉమ్. గతంలో లాగే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి, అందుకే ఇది అటకెక్కింది అని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుకునే అవకాశం లేదా ఎన్నికల్లో? 2028, 29లో ఎలక్షన్లు రావచ్చు. అవును, అంతేనా? అంతే. ఇప్పుడు 2025లో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, ఉమ్, టైంపాస్ చేసిండు. ఇంకేమైనా చేస్తే నాకు తెలియదు, ఆయననే అడగాలి. ఉమ్. నువ్వు ఏదంటే నువ్వు కుమ్ముక్ అయినావా? ఆల్రెడీ అయిపోయినావా నువ్వు? 3 ఏళ్ళ తర్వాత ముచ్చట తర్వాత. ఉమ్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు టైంపాస్ చేసి ఏం చేయ? నువ్వు కుమ్ముక్ అయిపోయినావా? అమ్ముడు పోయినావా? ఏం చేసినావు? ఇదే క్వశ్చన్ ఎలక్షన్ ముందు మిమ్మల్ని అడుగుతారు, అప్పటికేం తేలకపోతే. అరే అడిగితే జాబ్ చెప్తామండి, మాకేం భయమా ఎందుకని. ఉమ్, ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా. ఉమ్.